దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున రాశి వారికి మార్చ్ 2024లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ శుభయోగాలు ఏంటి, స్వల్ప దోషాలు ఏంటి, స్థూలంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శుభయోగాలు ఎలా జరుగుతున్నాయి అంటే రవిగ్రహము, శనిగ్రహము, శుక్రగ్రహము, గురుగ్రహాల వల్ల మంచి శుభయోగాలు ఉన్నాయి. ఆ శుభయోగాల ఫలితం ఏంటంటే ఐరన్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ వీళ్ళకు చాలా వరకు బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. మంచి టీం వర్క్ లాగా మీరు ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో, మిథున రాశి వాళ్ళు, మీరు అంటే మామూలుగా ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. టీం వర్క్ లాగా చాలామందిని మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు అన్ని విధాలు బాగుంటుంది. అంటే ట్రావెల్స్ ఇలాంటి రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా కూడా చాలా వరకు బాగుంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు వేరే రాశి వారికి మనం కొత్త పరిచయాలతో మనకు బెనిఫిట్స్ అని చెప్పాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే మిథున రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి, బట్ దానివల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్లా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొత్త పరిచయాలు మేలు చేస్తాయి, కొన్ని సందర్భాల్లో కొత్త పరిచయాలు నష్టాన్ని కూడా చేస్తాయి. ఇక్కడ మిథున రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది, వాళ్ళ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కొత్త పరిచయాలను కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. ఈ మంత్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ మంత్లో కొత్త పరిచయాల వల్ల లాభాలు ఉండవు. అది జాతకరీత్యా మనకు డిక్లేర్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే హెల్త్ పరంగా నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. హీమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే రక్తం కొంచెం హీనపడము, రక్తశుద్ధి లేకపోవడము, ఇలాంటి హీమోగ్లోబిన్కి సంబంధించిన జబ్బులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఈ విధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇకపోతే పెద్దల ఆస్తుల విషయంలో చాలా వరకు ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అదంతా ఇంకా జటిలంగానే తయారవుతాయి. ఇక మీరు చాలా సామరస్యంగా వీలైతే ఈ మంత్ ఆగి నెక్స్ట్ మంత్లో మీరు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ, నీలం, ఈ రెండు రత్నాలు ధరించినట్టయితే చాలా వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం రత్నాలు పెట్టుకోగానే ఒక స్టిమ్యులేటెడ్ ఒక స్పార్క్ అన్నది మన లోపల కలిగి మనం నిజంగా ఒక పాజిటివ్ దిశగా వెళ్ళడం వల్ల సక్సెస్కు కారణమవుతుంది. ఎప్పుడైనా రత్నాలు అనేది ఇట్లా పెట్టంగానే ఏ విధంగా మనిషిని ఇది తెచ్చిస్తుంది, అది తెచ్చిస్తుంటే అన్నీ మీరే చేస్తారు. కాకపోతే ఇది ఒక స్పార్క్ మిమ్మల్ని అంత రైట్ పాత్రలో మిమ్మల్ని పెడుతుంది. కాబట్టి రత్నాలకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే రత్నాల పుట్టుక కూడా చాలా విశిష్టతతో కూడుకుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు పడుతుంది, వేల సంవత్సరాలు పడుతుంది భూమిలో రత్నాలు తయారవ్వడానికి. సో ఇన్ని వేల సంవత్సరాలు ఒక పదార్థం తయారవుతుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లాంగ్ గెస్టేషనల్ పీరియడ్ ఉంటుందో. అన్ని విధాల మల్టిపుల్ ప్రభావాలు, ఎఫెక్ట్ ఉంటాయని అనుకోవాలి. ఇప్పుడు తొందరగా పుడుతుంది అనుకోండి, ఏదైనా తొందరగా షార్ట్గా, దాని ప్రయోజనాలు కూడా స్వల్పంగానే ఉంటాయి. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి, తొందరగా పుడతాయి, తొందరగా వాడిపోతుంటాయి. అదే టీ కర్ర ఉంది, అది పుట్టడానికి పెరగడానికి కూడా 20 సంవత్సరాలు పడుతుంది. అది డ్యూరబిలిటీ చాలా వందల సంవత్సరాలు ఉంటుంది. అలాగా ఏదైతే లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్ ఉంటుందో ఆ విధంగా అందులో చాలా టైం తీసుకునేది ఏంటంటే భూమి మీద దేనికన్నా ఉందంటే రత్నాలకు మాత్రమే లాంగెస్ట్ టైం పడుతుంది రత్నాలు తయారవ్వడానికి. సో ఇంత టైం పడుతుంది కాబట్టి అన్ని మల్టిపుల్ ఎఫెక్ట్స్ కూడా మనిషిపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యపరంగా, అదృష్టపరంగా, అందం ప్రకారం, ఆస్తి ప్రకారం, ప్రైడ్, ఇట్లా ఇలాంటివి ఎన్నో రత్నాలు ఉన్నాయి. కాకపోతే మంచి జాతి రత్నాలు మీరు చేజిక్కించుకుని పెట్టుకుంటేనే ఇలాంటి ప్రభావాలు ఉంటుంది. ఎక్కడ మీరు పొరపాటు చేసినా, జాతి రత్నం విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే బై ఛాన్స్ డూప్లికేట్ అయితే మీ డబ్బులు పోవడమే కాకుండా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇంకేమనంటే నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రత్నాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇది తెలుసుకోవడం కాదు, జాతక ఫలితాలు తెలుసుకోవడం కాదు, ఎవరినో ఒకరిని కన్సల్ట్ చేసామో ఆయన ఈ స్టోన్ చెప్పాడని కాదు. రత్నం విషయంలో చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రత్నాలు సూట్ కాలేదంటే యాడ్వర్స్ ఎఫెక్ట్ కూడా ఇస్తాయి. సూట్ అయిన రత్నాలు డెఫినెట్గా మనకు మంచి ప్రభావం చూపిస్తుంది. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇకపోతే మిథున రాశి వారికి సూటబుల్ డేట్స్ ఏంటంటే
1, 6, 8, 13, 15, 16, 20 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్లానింగ్ చేసుకోండి. ఇక వారాల విషయంలోకి వస్తే బుధవారము, శుక్రవారము, శనివారము మీకు యోగకారకంగా ఉంటుంది. కాబట్టి ఈ వారాలను చూసుకుంటూ, ఈ డేట్స్ను చూసుకుంటూ మీరు ప్లానింగ్ చేసుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా మీకు ఈ సమస్య ఉన్నట్టయితే తప్పకుండా మీరు దివ్య సంప్రదించవచ్చు. అండ్ ప్రతి బ్రాంచ్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు డీటెయిల్గా అన్ని వివరాలు రాసిస్తారు. ఇదే కాదు, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలే కాకుండా లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డైరెక్షన్స్ ఏంటి, సో ఇట్లా ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మనకు జీవితకాలం ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అన్నది దివ్యాడమ్స్లో రైటింగ్లో రాసి ఉంటుంది. ఒక్కసారి దివ్యాడమ్స్ అస్ట్రాలజిస్ట్ మీరు కన్సల్ట్ చేసినట్టయితే మరి మాటికి ఇక ప్రతి అస్ట్రాలజీని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సూటబుల్ నక్షత్రాలు కూడా వాళ్ళు రాసిస్తారు. ఇక్కడ ఏంటంటే సూటబుల్ నక్షత్రాలు, సూటబుల్ వారాలు రాసిస్తే లైఫ్ లాంగ్ ఉంటాయి కదండి. ఈ వారము ఆ నక్షత్రం మీకు సూటబుల్గా ఉంటాయి కాబట్టి సో అది మీరు ఒక్కసారి మామూలు క్యాలెండర్లో చూసుకొని ఈరోజు నక్షత్రం ఏముంది, వారం ఏముంది అన్న విషయాన్ని కూడా చూసుకొని మీరు ఏదైనా మంచి పని చేయాల్సి వస్తే, అండ్ ఇంపార్టెంట్ పని చేయాల్సి వస్తే దీని ప్రకారం కూడా టైం, ఎందుకంటే ముహూర్త బలాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ఈ ప్రకారం కూడా మీరు మీ అంతలో మీరు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దివ్య డైమండ్స్ ఒక్కసారి కన్సల్ట్ అయితే చాలు, మళ్ళీ మాటికి మీరు ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము లైఫ్ టైం జీవితకాలం పాటు జాతకం ఎలా ఉంది, ఈ గుడ్ పీరియడ్ ఏంది, బ్యాడ్ పీరియడ్ ఏంది, ఇలాంటి అన్ని వివరాలు అనేది మీకు రైటింగ్లో రాయబడి ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఇక రత్నాల విషయంలో చెప్పాను, పచ్చ, నీలం, ఈ రత్నాల విషయంలో ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్ నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, మళ్ళీ అస్ట్రాలజర్తో మాట్లాడైనా వీడియో కాల్ చేయొచ్చు. తర్వాత మీరు డైరెక్ట్గా వచ్చినట్టయితే మీరు డైరెక్ట్ రత్నాలను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. రాలేని పక్షంలో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే, విదేశాల్లో అయినా అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా మీరు వీడియో కాల్ ద్వారా సంప్రదించేసి మీకు కావాల్సిన రత్నాన్ని ఇన్సూర్ చేసి మీ ఇంటికి అందేలా కూడా మేము ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.